టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా గారిని టార్గెట్గా చేసుకొని జనసేన పార్టీ చివరికి వాళ్ళ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే బోండా ఉమా గారి బెదిరింపు వ్యాఖ్యలు అన్న కమెంట్ చేసిన తర్వాత మీ వ్యాఖ్యలు సరిదిద్దుకోవాలని కమెంట్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళ నాయకులు ఎట్లుంటో తెలుసు. ఇంకా వాళ్ళ సోషల్ మీడియా ఏ విధంగా విరుచుకుపడుతుందో సబ్జెక్ట్ తోటి కాదు, అసభ్యకరమైనటువంటి భాషతోటి అందరికీ తెలుసు. ఇప్పుడు నిన్నటి నుంచి ఈ సెకండ్ వరకు కూడా బోండా ఉమా గారిని టార్గెట్గా చేసుకొని అదేంటో మరెవరికి ఎవరో మనం పేర్లు ఏం ప్రస్తావిస్తాం కానీ మరికొందరికి ఏదో లింకులు పెట్టుకొని అసలు అనవసరమైన విషయాలన్నీ కనుక ప్రొజెక్ట్ చేసుకొని బూతులు మాట్లాడుకొని అబ్బో బోండా ఉమా గారిని అసలు ఏగి పడేస్తూ ఉన్నారు. ఆయన చేసిన అంత పెద్ద తప్పేముందో నాకు నిజంగా అర్థం కావట్లేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది, దాని చైర్మన్ వినడం లేదు. ఏమన్నా అంటే మాత్రం కాన్సర్న్ మినిస్టర్ అయిన ఉప ముఖ్యమంత్రి అందుబాటులో ఉండడం లేదు అంటూ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి పెట్టాలి. ఏముంది, ఇది కూడా మాట్లాడకపోతే ఇంకా సభ్యులు సభకి వెళ్ళడం ఏముంది, సభకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇక నా బోండా ఉమా గారు ఏదో ఇంకా ఉప ముఖ్యమంత్రిని నిలదీసినట్లు ఇంకేదో చేసినట్లు 0.101% కూడా ఏం లేదు. దీన్ని కూడా వాళ్ళు తట్టుకోలేక బోండా ఉమా గారిని తిడుతూ ఇంకెవరో మహిళను ఏమంటారు అసలు అవసరం లేదండి. కొన్ని విషయాలు అట్లేవో లింకులు చేసి మాట్లాడుకుంటూ అక్కడ తాగకుండా ఆయన నియోజకవర్గంలో ఏదో ఒక సామాజిక వర్గం ఎక్కువ ఉంది, నువ్వు ఎట్లా గెలుస్తావో చూస్తాం, నీకు అసలు సీట్ ఎట్టిస్తారో చూస్తాం, ఇదే నీ రాజకీయ జీవితానికి సమాధి, నీకు ఫుల్ స్టాప్ పడేసినట్లే, మా కథ ఏందో చూపెడతాం, ఇంకా నీ చాప్టర్ క్లోజు, నిన్ను ఎక్కడికి వెళ్ళినా వెంటాడతాం. అమ్మో ఈ స్థాయిలో మరి అంత నీట్ లేదు అక్కడ. నువ్వు ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని ఇంత సీరియస్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బహుశా నిజంగానే వాళ్ళకి ఏమైనా బోండా ఉమా ఎమ్మెల్యే గారికి ప్లస్ ఇంకెవరైనా జనసేన వాళ్ళకు ఇంటర్నల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయేమో తెలియదు. కానీ బయట కనిపిస్తున్న ఈ విషయాలు అంటే మనకు బయట కనిపించిన విషయం ఏదైతే ఉందో దాని మీద ఇంత తీవ్రంగా రియాక్ట్ అయ్యేదేముంది? జనసేన పార్టీ వాళ్ళు బూతుల దాడి ఎమ్మెల్యే మీద చాలా దారుణంగా అయితే టార్గెట్ చేస్తూ ఉన్నారు. బహుశా ఏ ప్రశ్నను కూడా వీళ్ళు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. ఏ విమర్శను లేకుంటే వీళ్ళకి రవ్వంత వ్యతిరేకతను కూడా వీళ్ళు అసలు ప్రజాస్వామ్య స్ఫూర్తిగా కనిపించడం లేదు. మిగతా కథ పక్కన పెట్టండి. ఇంకా సభకి వెళ్ళాల్సింది మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని పొగుడుతూ తీర్మానాలు చేస్తే టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు గారిని పొగుడుతూ తీర్మానాలు చేస్తున్నారు. దీనిల కోసమైనా సభకి వెళ్ళేది? ఇంకా ఏ సమస్య దేని సభ దృష్టికి తీసుకెళ్ళద్దా? ఏందో మరి.